జై భవానీ. ఒకసారి పరీక్షిస్తాను. నేను పంపించిన కోతి వెధవ పనికొచ్చే పని చేస్తున్నాడో లేకపోతే ఊరికినే గాలి తిరుగుతున్నాడో చూడాలి. జై చాముండి తల్లి, చూపించు. ఓం చండాయ నమః. ఇదేంటి, వీడు ఇంతవరకు ఈ ఇంట్లోకి ఎందుకు వెళ్ళలేదు? నేను వీడిని కోతి రూపంలో అక్కడికి ఎందుకు పంపించాను? మనిషి రూపంలో నేను ఆ ఇంటి రక్షా కవచాన్ని దాటలేకపోతున్నాననే కదా. కోతి రూపంలో వీడు దాటగలడని పంపించాను. కానీ వీడేంటి, ఎదురింటి వాళ్ళ మిద్దెకి వీడు అక్కడ ఏం చేస్తున్నాడు? వీడు చాలా తెలివైన వాడు. ఎదురింటి గోడ మీద కూర్చొని నేను చెప్పిన వాళ్లపై కన్నేసి గమనిస్తున్నాడు. నైనా ఇక నా లక్ష్యం ఎంతో దూరంలో లేదు. అతి త్వరలో ఆ మణి నా స్వాధీనం కాబోతుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మణి వెతకాలి. త్వరగా కానివినైనా, ఆలస్యమైందంటే ఎవరైనా వచ్చేస్తారు. కానివు నాగరాజా. అరే, ఇది మెరవట్లేదేంటి? ఈ గదిలో మెరవాలి కదా మణి. అంటే దాని అర్థం మణి ఈ గదిలో లేదా? ఎవరో కాని మణిని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ గదిలో లేదంటే ఎక్కడున్నట్టు? నానమ్మా, మనిద్దరం కలిసి ఆడుకుందామా? అను, నాకు కొంచెం పనుంది. వెళ్ళి నువ్వు ఆడుకో. ఓకే. భగవంతుడా, ఇప్పుడు మణిని ఎక్కడ వెతకాలి? ఆ మణి ఏమైందో ఏమో. నాగరాజు ఇక్కడ మెరుస్తున్నాడు. అంటే మణి అమ్మగారి గదిలో ఉందన్నమాట. కానీ అమ్మగారి గదిలోకి నేనెలా వెళ్ళగలను? ఎందుకు వచ్చావని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఆలోచించు నైనా, బాగా ఆలోచించి చెయ్యాలి. బాగా ఆలోచించు. ఓహో కౌసల్య, నువ్వేమో ఇక్కడ హాయిగా కూర్చొని కుట్టుకుంటున్నావా? కిందేమో నీ కోడళ్ళు ఒకటే టెన్షన్ పడిపోతున్నారు. ఎందుకు? ఏమైంది? అది నాకు తెలీదు, కానీ కోడళ్ళందరూ కింద నీకోసం ఎదుగుతున్నారు. అరే వెళ్ళు కౌసల్య. సర్లేండి, వెళ్తున్నాను. ఉన్నట్టుండి ఏమైంది వీళ్ళకి?
అమ్మగారు వెళ్ళిపోయారు. ఇక త్వరగా మణెక్కడుందో వెతుకునైనా. ఎరువక సగలో రన్నో సిన్న నీ కష్ట మావయ్య గారు నన్ను చూసి స్పృహ తప్పి పడిపోయారు. మావయ్య గారు ఇక్కడున్నారు, అక్కడ ఉన్నారు. నైనా నైనా, మనిషి అన్నవాడు ఎవడైనా తన ప్రతిరూపాన్ని ఎదురుగా చూస్తే ఇలాగే స్పృహ కోల్పోతారు. నువ్వు ఈ రూపంలోకి ఎందుకు వచ్చావు? నేను మణిని వెతుకుతున్నాను. నువ్వు మణిని వెతకడం కోసం నువ్వు ఇంట్లో వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడతావా? జరగదంత జరిగితే ఎవరు బాధ్యులు? ఇక మీదట మాత్రం నువ్వు ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు. నీ రూపంలోకి వచ్చాయి, వెంటనే నీ రూపంలోకి వచ్చాయి. నాయనా, చూసింది చాలు, నాకు హెల్ప్ చేయి. ఇప్పుడే చెప్తున్నా, మాయలేమీ వద్దు. నువ్వు ఇలారా, మావయ్య గారిని పైకి లేపుదాం. మావయ్య, నాకేమైంది లవ్లీ? మావయ్య గారు, అది మీకు షుగర్ లెవెల్ లో అయినట్టుంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు. నేను మీకు గ్లూకోజ్ నీళ్లు తాగించాలి, మీరు కోలుకున్నారు. అది సరే గాని బ్లడ్ షుగర్ ఎక్కువ తక్కువ అవుతుంది, అది మామూలే. పట్టపగలే నాకు వింత కళ్ళు వచ్చింది. నేను గదిలోకి రాగానే నేను నా ప్రతిరూపాన్ని చూశాను. నాకెప్పుడూ ఇలా అవ్వలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు అసలు గుర్తుకు రావటం లేదు. ఏం జరిగింది? మావయ్య, మీరు నిజానికి కలగానే ఉంటారు స్పృహలో లేనప్పుడు. మీరు నా మాట విని రెస్ట్ తీసుకోండి. మీరు టెన్షన్ పడకండి. మీరు రెస్ట్ తీసుకోండి. నైనా, మనం వెళ్దాం పద. మీరు రెస్ట్ తీసుకోండి. అయినా ప్రతిరూపం ఎలా వచ్చి ఉంటుంది? అమ్మా, మున్ని, నువ్వు స్కూల్ నుంచి వచ్చేసావా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. ఈలోగా నేను నీకోసం టిఫిన్ తీసుకొస్తాను. వద్దమ్మా, నేను ముందు నా సైన్స్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి. వచ్చి నాకు హెల్ప్ చేయవా? ఇప్పుడు కాదు మున్ని, నాకు చాలా పనుంది. కానీ అమ్మా, ఇది రేపు స్కూల్లో సబ్మిట్ చేయాలి. సరే, ముందు నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని డ్రెస్ మార్చుకో. ఆ తర్వాత తాతయ్య గారి గదికి వెళ్ళు, ఆయన నీకు హెల్ప్ చేస్తారు. నేను తినడానికి టిఫిన్ కూడా అక్కడికి పంపిస్తాను, సరేనా? వెళ్ళు. మున్ని, మీ తాతగారు ఆఫీస్కి వెళ్లారమ్మా, పెన్షన్ గురించి మాట్లాడాలని. ఆయన సాయంత్రానికి గాని రారు. తాతయ్య గారు కూడా ఇంట్లో లేరు. కార్తిక్ బాబాయ్ కూడా ఆఫీస్ కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరు చేస్తారేంటి? కిట్టు బాబాయ్ని ఇక్కడున్నాను కదా. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. రేపు స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. నాకు హెల్ప్ చేయడానికి ఇంట్లో ఎవరికి టైం లేదంటున్నారు. ఇప్పుడు ఏం చేయను? మున్ని, నీకు హెల్ప్ చేయడానికి నేనున్నా కదా. చెప్పు, ఏం చేయాలో? మీరా? కిట్టు బాబాయ్, ఇది సైన్స్ ప్రాజెక్ట్, నేను చేసుకుంటానులే, మీ హెల్ప్ అక్కర్లేదు.
చూడు బోలశంకర, పెద్దలు చెప్పిన మాట నిజమే. పిల్లలు భగవంతుడి స్వరూపం అన్నారు. మున్ని చిన్నపిల్ల కాబట్టి నాతో నిజం మాట్లాడేసింది. ఆ నిజాన్ని ఈ రోజు వరకు నా ఎదురుగా ఎవ్వరూ చెప్పలేదు. అయినా నేను పెద్ద తెలివిగల వాళ్ళ మున్ని సైన్స్ ప్రాజెక్టులో హెల్ప్ చేయడానికి బయలుదేరాను. నాకు అన్ని తెలివితేటలున్నాయో చెప్పండి భగవంతుడా. మీరు నన్ను ఎంత తెలివి తక్కువ వాళ్ళగా ఈ భూమి మీద ఎందుకు పుట్టించారు? ఎందుకు పుట్టించారు నన్ను? ఎందుకు భగవంతుడా? నాకు మాత్రమే ఎందుకింత అన్యాయం చేశావు? కిట్టుబాబు గారి మనసు చాలా మంచిది, కానీ ఆ భగవంతుడు మాత్రం ఆయనకి తీరని అన్యాయం చేశాడు. ఆ విషయం గురించి మీరందరూ బాధపడుతున్నారు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు బాధపడడం మంచిది కాదు. ఆ భగవంతుడి పైన నమ్మకం ఉంచండి, ఆయనే అన్నీ చూసుకుంటాడు. లవ్లీ, అక్కయ్య పిలుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. నాయనో, నువ్వు మళ్ళీ వచ్చావా? వెళ్ళిక నుంచి. ఈ వీధి మొత్తంలో నువ్వు కూర్చోడానికి నా ఇల్లే దొరికిందా? ఆ ఎదురుగా ఉన్న చిన్నమ్మ గారింటికి వెళ్ళు. చెప్తే వెళ్ళవు కదూ, నిన్ను చెప్పుతో కొడతానేమనుకున్నావు? వెళ్ళమంటుంటే ఆర్తియా మాజాక. భగవంతుడా, ఈ కోతి ఇంత ఉదయాన్నే ఎక్కడి నుంచి వచ్చింది? ఏయ్, వెళ్ళెక్కడి నుంచి వెళ్ళు. ఏయ్, దగ్గరకు వచ్చావంటే ఒక్కటి ఇస్తాను. వెళ్ళు. జై భవాని, జై హనుమాన్. నిద్ర లేచావా? నీకోసమే వచ్చాను. చూడు, నీకు ప్రాణాల మీద ఆశ ఉన్నట్టయితే ఆ మణిని నాకు అప్పగించే నాగిని. ప్రాణం మీద నీలాంటి నీచులకి, దుర్మార్గులకే ఆశ ఉంటుంది. నాలాంటి వాళ్ళు ప్రాణాల్ని పణంగా పెట్టైనా సరే మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం. ఆ మణి నీకు ఎప్పటికీ దక్కదు. చూడు, అనవసరంగా నాకు కోపం తెప్పించుకు. ఆ మణి నాకు అప్పగించు, లేదంటే నేను ఇప్పుడే నాగపాశంలో బంధిస్తాను. నువ్వు ఇలాంటి మాటలతో ఇంకెవరినైనా బెదిరించు. ఎక్కడున్నాడు నీ పిరికి పంద గురువు?
స్వయంగా రాకుండా నీలాంటి మామూలు మాంత్రికుణ్ణి పంపించాడు? వెళ్ళి ఆ పిరికి పందకు చెప్పు, ఆ దుర్మార్గుడికి నాగమణి ఎప్పటికీ దక్కదు అని చెప్పు. దక్కనివ్వను. నాకు అనవసరంగా కోపం తెప్పించుకో, లేదంటే లేదంటే నీలాంటి వాడికి నేను ఎప్పటికీ భయపడ్ను. నీ మీద నీకు అంత నమ్మకం ఉంటే పద వెళ్దాం. ఇప్పుడు తేలిపోతుంది ఎవరు గెలిస్తే మణి వాళ్లదే. సరే అయితే వెళ్దాం పద. చెప్పు, మణి ఎక్కడుందో చెప్పు. మణి ఎక్కడుందో నేను నీకు చెప్పను. భగవంతుడా, నైనాన్ని రక్షించు. లవ్లీ, త్వరగా పూజ గదిలోకి వెళ్ళు. దేవుడి దగ్గర ఉన్న దారాన్ని తీసుకురా, లేదంటే నన్ను కాపాడుకోవడం చాలా కష్టం. నైనా, నీకేం కానివ్వను, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వెళ్ళు లవ్లీ. దారం ఎక్కడుంది? సర్వేశ్వర, దయచేసి నాకు హెల్ప్ చేయి. నైనా ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. తను నీకు ప్రియమైన భక్తురాలు కదా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయి ప్లీజ్. నిన్నిప్పుడు ఆ భగవంతుడి దారమే కాదు, ఆ భగవంతుడే వచ్చినా కాపాడలేడు. ఈ రోజు నేను నిన్ను చంపేస్తాను. నాకు తెలుసు నువ్వు నమ్మిన వాళ్ళు కాపాడుతావని. మన ఎక్కడుందో చెప్పు, చెప్పు, లేదంటే నీ ప్రాణాలు దక్కవు. చెప్పను, ఆ మణి నీకు దక్కనివ్వను. నైనా,
నేను పూజా దారం తీసుకొచ్చాను. ఏం చేయాలో చెప్పు. త్వరగా నువ్వు ఆ దారాన్ని ద్వారబంధానికి కట్టు. త్వరగా కట్టు లవ్లీ. అప్పుడు ఈ దుర్మార్గుడు ఇంట్లోకి ప్రవేశించలేడు. త్వరగా కట్టు లవ్లీ, త్వరగా కట్టు.